హలో ఆల్, వెల్కమ్ టు కేకేఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. బిజీగా ఉండే మన లైఫ్లో కాస్త ఊరటనిచ్చే పని ఏదైనా ఉందంటే అది గార్డెనింగ్. గార్డెనింగ్లోనూ రకరకాలైనటువంటి పువ్వుల్ని, రంగురంగుల పువ్వుల్ని చూసినప్పుడు మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది కదండి. మీకు కూడా అంతేనా? అయితే మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా గార్డెన్లోని అందమైన పువ్వుల్ని చూద్దాం రండి. మందారం, పచ్చగన్నేరు, కనకాంబరాలు. కనకాంబరాలంటే నాకు చాలా ఇష్టం అండి. కనకాంబరాలని పెట్టుకున్నప్పుడల్లా ఓల్డెన్ డేస్‌లోకి వెళ్ళిపోతాం కదా! పాతకాలంలో అందరూ చక్కగా కనకాంబరాలనే పెట్టుకునేవాళ్ళు. ఇక్కడ చూడండి, ఈ మందారం ఇంకొక వెరైటీ అండి. చక్కగా ముద్దగా పూస్తుంది. మరీ రెడ్ కలర్‌లో ఉండదు. ఇది కరివేపాకు చెట్టు. ప్రతి ఇంట్లోనూ, ప్రతి కిచెన్ గార్డెన్‌లోనూ ఉండాల్సిన మొక్క. నిమ్మ మొక్క ఎంతో మంచిది. సమ్మర్‌లో అందరికీ అవసరం. ఈత మొక్క పోషక విలువలతో ఉన్నటువంటి దేశీ పండు. ఇక్కడ చూడండి, ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి రారాజు మునగ మొక్క ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలండి. ఇది కూడా ఎంతో మేలు చేసే ఉసిరి మొక్క. శరీర వ్యర్థాలని శుద్ధి చేస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది జీడి మామిడి. ఒక మంచి విత్తనం నాటి పెంచిన మొక్క అండి. ఇది ఇంత పెద్దగా అయిందనమాట. అల్లనేరేడు ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ఇది ఒక మంచి దేశీ పండండి. జామ మొక్క విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ తో కూడుకుని రోజు ఒక జామ పండు తింటే చాలు, చాలా రకాలైనటువంటి మందుల్ని పక్కన పడేసేయొచ్చండి. వీటిని నేను గన్నేరు పువ్వులు అనుకుంటానండి. మీకు వీటి పేరు తెలిస్తే కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎర్ర గన్నేరు, తెల్ల గన్నేరు పువ్వులు. వీటిని కూడా చక్కగా పూజ అలంకరణలో వాడుకుంటానండి. చిలగడ దుంపలు ఒక చిన్న కొమ్మ నాటితే వచ్చినవండి. గార్డెన్ లో అక్కడక్కడ ఉన్నాయి ఈ మొక్కలు. మంచి ఫైబర్ తో నిండి ఉంటాయండి ఈ చిలగడ దుంప. ఎర్రటి ముద్ద మందారం అండి. చక్కగా ఎన్ని పువ్వులు పూస్తాయో ప్రతిరోజు ఒక 3-4 పువ్వులైనా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా. గులాబీ పువ్వులు చాలా చక్కగా ఉంటాయి. ఇది రాణి కలరు మరియు ఎరుపు రంగులో కూడా ఒకే చెట్టుకి పూస్తాయండి. ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో నాకు ఈ పువ్వులు చూసినప్పుడల్లా కూడాను. ఇవి నూరు వరాహాల పువ్వులు. చక్కగా దీపారాధనలో దీపాల దగ్గర అలంకరించడానికి బాగా కనిపిస్తాయి. ఇవి చామంతి పువ్వులు. పెద్ద పెద్దగా పూస్తాయండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఇది అయిపోవడానికి వచ్చింది అనుకుంటున్నాను నేను ఈ మొక్క కాపు అంతా కూడాను. వీటిని నేను యాపిల్ పువ్వులు అని చెప్పేసి అనుకుంటాము. లోకల్ గా మేమందరం అలాగే వాడుకుంటామండి పదాన్ని. ఈ నూరు వరాహాల పువ్వు ఎంత బాగా కనిపిస్తుందో కదండి. అందుకే మళ్ళీ కూడాను నేను ఇంకొక పువ్వుని తీసుకున్నాను ఇక్కడ వీడియోలో. ఇవి ఎర్ర చామంతి. చాలా మంచి చక్కటి స్మెల్ ని ఇస్తాయి ఈవినింగ్ టైమ్స్ లో. ఎరుపు రంగు బంతి పువ్వులు, పచ్చవి కూడా ఉన్నాయి. ఎరుపు మరియు ఈ పసుపుతో ఈ కలయికతో ఒక చక్కటి మాల చేసి గుమ్మాలకేస్తే అందంగా ఉంటాయి కదా. ఈ మందార పువ్వు అయితే నా దోసిలంత ఉంటుందండి ఈ పువ్వు. ఇవి తమలపాకులు. ప్రతి ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో కదా. ఎర్రని ముద్ద గులాబీలు. ఇవైతే తెంపిన తర్వాత 2 days అయినా సరే అలాగే కనిపిస్తాయి. చక్కగా వడలిపోకుండాను ఇంకా ఫ్రెష్ గా కనిపిస్తూ ఉంటాయి. పెట్టుకున్నా సరే అందంగా ఉంటాయి. దేవుడి దగ్గర అలంకరించిన చక్కగా చూడడానికి ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక్క పువ్వైనా పూస్తుందండి ఇది. ఈ టైం మేబీ ఇదే సీజన్ అనుకుంటాను దీనికి. చక్కగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ పువ్వును అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది చూసిన ప్రతిసారి కూడాను. ఇంట్లో మొలకెత్తిన ఉల్లిగడ్డల్ని నాటగా వచ్చినటువంటి ఉల్లి పొరక ఇప్పటికే 3-4 సార్లు వాడాము. ఇది శంకు పువ్వుల చెట్లండి. ఇది కూడా ఔషధ గుణాలతో కూడుకున్నటువంటి పువ్వు. పూజలో కూడా చాలా చక్కగా వాడుకుంటూ ఉంటాం మేము. ఇప్పుడైతే ఇంకా పూయట్లేదండి ఈ సీజన్ లో. ఎదురు చూస్తున్నాము ఆ పూత కోసము. నీలి రంగులో ఉంటాయి చూడండి. ఫైనల్ గా ఈ రోజు నేను తెంపినటువంటి పూల బుట్ట. అన్ని తెంపలేదు, నాకు కావాల్సినంత వరకు కొన్ని పువ్వులు మాత్రం నేను తెంపుకుని పెట్టుకున్నాను. రంగులుగా ఎంత బాగుందో కదండి. ఇలాంటి అందమైన వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.